హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. చూడండి, ఈరోజు అయితే ఈవినింగ్ స్నాక్స్కి అయితే సర్వపిండి చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ నిండా రైస్ పౌడర్ తీసుకోవాలి. అలాగే తురిమి పెట్టిన కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాతనైతే ఆనియన్స్ అయితే ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా తుక్కుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరి పెద్దగా కట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు అయితే పచ్చి శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అయితే ఫ్రై చేసేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకుంటున్నాను, పచ్చి జీలకర్ర. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి, ఎందుకంటే పసుపు వేస్తే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి పసుపు వేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని ఒక్క పల్లీల్లో 4 పీసులుగా వచ్చేటట్టుగా చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు అయితే కారం వేసుకోవాలి. మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని ఒకసారి ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అలాగే కలిపిన తర్వాత వాటర్ అయితే మంచిగా మసలబెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే వేడి వాటర్ పోయడం వలన చాలా మంచిగా కరకరలాడుతుంది సర్వపిండి. వాటర్ పోసుకొని మనకు కావాల్సినంతగా పోసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ముద్దలాగా చేసుకోవాలి. చేసుకొని ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా సాఫ్ట్గా ఉండేంత వరకు కలుపుకోవాలి. గట్టిగానైతే ఉండద్దు, ఎంత సాఫ్ట్గా ఉంటే అంత మంచిగా వస్తుంది సర్వపిండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక చిన్న ముద్ద తీసుకోవాలి. తీసుకొని అయితే ఇలా ఫింగర్స్తో మొత్తం సర్వపిండిని ఇలా ఒత్తేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో, మనకు సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా ఒత్తేసుకోవాలన్నమాట. సన్నగా ఉంటేనైతే కరకరలాడుతుంది, కొంచెం లావుగా ఉంటే మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇలా మంచిగా మొత్తం ఇలా ఒత్తేసుకోవాలన్నమాట ఆయిల్ పెట్టుకుంటూ. ఇలా చేసిన తర్వాత హోల్స్ అయితే వేసుకోవాలి. హోల్స్ వేసుకోవడం వలన వాటి లోపలికి ఆయిల్ పోయి మొత్తం మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. చాలా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకొని 5 నిమిషాల పాటు అయితే క్యాప్ పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు అయినాక తీస్తే ఉడికిపోయింది. చూడండి, ఉడికిన తర్వాత మనం చపాతీ తీస్తాం కదా స్పూను, దాంతోనైతే ఇలా రిటర్న్లో వేసుకోవాలి. సరాతంతో వేసుకున్న తర్వాత మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తిప్పి వేసాం కదా, ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికితే మంచిగా కరకరలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. 2 కడాయిల్లోనైతే పెట్టాను, తొందరగా అవుతుంది అనేసి. అంతే, చాలా ఈజీ టేస్టీ అయిన సర్వపిండి రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చిందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో.